తెలంగాణ భవన్లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఉంది కాబట్టి మేము కమిషన్ వేస్తాం, ఏవో కమిషన్ తెచ్చినాం బూర్కలాంటి తెచ్చినాం చూడండి, ఏమీ లేదు. లొట్టపీస్ దాంట్లో లొట్టపీస్ అనే అంటున్నా నేనైతే. దానికి జస్టిసియబిలిటీ లేదు, అది నిలబడేది కాదు. లీగల్ స్క్రూటినీకి 100% నిలబడదు. అందులో అనుసరించవలసినటువంటి న్యాయబద్ధమైనటువంటి సహజ న్యాయ సూత్రాలకు లోబడినటువంటి పద్ధతులు అనుసరించలేదు కాబట్టే ప్రైమా ఫేసి అసలు ఆ రిపోర్టే చెల్లదనేటువంటిది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి విషయం. ఇతర లోతుల్లోకి పోయినటువంటి అంశాలలో ఎక్కడ కూడా ఫలానా ఇది జరిగింది, దీనికి వీలు బాధ్యులు అనేది ఎవరేం తెలిసింది లేదు, ఆ స్కోపే లేదు. అందులో ఒక రకంగా వాళ్ళు ఆశించినట్లు రాలేదనేటువంటిది కూడా అంతర్గతంగా వాళ్ళకున్న భావన అనిపిస్తుంది, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చూస్తే. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇది ఒకటి బయట పెట్టేసి దీని మీద చర్చ జరిగేటట్టు చేసేసి దీంతో ఏదో పోయిన ప్రభుత్వం మీద ఇంకా ఏదో చేస్తాం, ఇంకేదో కక్ష తీర్చుకుంటాం అనేటువంటి ఒక ధోరణే తప్ప అక్కడ ఏముండదు. శాసనసభ పెట్టి శాసనసభలో కూడా మరి అంత ఇంపార్టెంట్ అని మీరు భావించినప్పుడు, ప్రజలకు ఆ విషయాలు వాస్తవాలు తెలవాలనుకున్నప్పుడు మరి 600 పేజీలు ఉన్నటువంటి ఆ నివేదిక మీద విస్తారమైన చర్చ జరగడానికి ఎందుకు అవకాశమే లేదు? అన్ని పక్షాలు అడిగినాయి కదా. ఒక రోజులోనే దబ ముగించుకోవాల్సిన అర్జెంట్ ఏముండేది? అప్పటికి మీరు 30 సార్లు మైక్ కట్ చేస్తే కూడా మీకు 3 చెరువుల నీళ్లు దాపిండి హరీష్ రావు తన సమాధానాలతోన, తన తర్కంతోన, తన వాదనతోన. ఇలా బనకచెర్ల బాగుండాలి, తెలంగాణ ఎట్లున్నా పర్వాలేదు, ఈ తెలంగాణ అస్తిత్వం మీదనే చిత్తశుద్ధి లేదు. కృష్ణా గోదావరి నీళ్లు ఆంధ్రకు తరలిపోవాలి, ఇక్కడ కక్ష రాజకీయాలతోనే కాలం గడపాలి. ఇది ఈ ప్రభుత్వానికి ఉండేటువంటి వైఖరిగా కనిపిస్తుంది. అరే ఆ పార్టీలకు ఇంత బాధపడిపోతున్నాడు, చంద్రబాబు నాయుడికే బాధ లేదు. మేము ఏదో ఆంధ్రప్రదేశ్కి పరిమితం అవుతాం, ఒక చారిత్రక క్రమంలో తెలంగాణ విషయంలో మా నిర్ణయం తప్పైపోయింది, మేము అక్కడ ఉంటామని ఆయన ఒకనొక సందర్భంలో ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు. హుందాగా అయిపోయింది అన్నట్లు, ఎవరి ప్రాంతం వాళ్ళు చూసుకుందాం అన్నట్లు. ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే చంద్రబాబు నాయుడు టీడీపీ పోరాటం చేసినో నిలబడ్డారో, ఇవాళ అదే పార్టీ తరఫున ఇవాళ తమరు ముఖ్యమంత్రి అయి ఉండి ఇంతగా ఎంత బాధపడిపోతుందో నాకు అర్థం కావట్లేదు. అంటే దీని అంతరార్థం ఏంటి? ఈ మాత్రం అర్థం కాదా తెలంగాణ సమాజానికి, ప్రజలకు? ఇలా పాలమూరులో పోయి అవన్నీ మాట్లాడితే ఏమనుకుంటారు లోకమన్నా? పాలమూరు వలసలకు కారణం ఎవరండి? పాలమూరు కష్టాల కారకులు ఎవరు? 2014 కంటే ముందు, తెలంగాణ వచ్చే కంటే ముందు పాలమూరు దుస్థితికి కారకులు ఎవరు? ప్రధాన కారణం కాంగ్రెస్ కాదా? సుదీర్ఘకాలం పరిపాలన చేసింది కాంగ్రెస్ కాదా? ఈ ఆణిముత్యాలైన మాటలు తమరు కూడా మాట్లాడింది కదా శాసనసభలో కానీ బయట కానీ. కాంగ్రెస్ కారణంగానే, ఆ ప్రభుత్వ పరిపాలన కారణంగానే ఆ జిల్లా ఇట్లా ఉందని అనేక సార్లు మాట్లాడింది కదా. ఈ ఆణిముత్యాలైన మాటలు తమరు కూడా మాట్లాడింది కదా శాసనసభలో కానీ బయట కానీ. కాంగ్రెస్ కారణంగానే, ఆ ప్రభుత్వ పరిపాలన కారణంగానే ఆ జిల్లా ఇట్లా ఉందని అనేక సార్లు మాట్లాడింది కదా. ఇలా పచ్చబడ్డ పాలమూరుకు కేర్ ఆఫ్ బీఆర్ఎస్ కేసీఆర్, పంటలు పండుతున్న పాలమూరుకు, వలసలు తిరిగి వచ్చిన పాలమూరుకు కేసీఆర్ కారణం, ప్రజల జీవితాల్లో వచ్చినటువంటి మార్పుకు కేసీఆర్ కారణం, 10 లక్షల పైచిలకు ఎకరాలు వానాకాలంలో యాసంగిలో పంటలు పండుతున్నాయి అంటే కేసీఆర్ కారణం. గ్రామాలు అద్భుతంగా రూపుదిద్దుకున్నాయి, తండాలు అద్భుతంగా కూడా రూపుదిద్దుకుంటున్నాయి, నాగరికంగా మరింత మెరుగైన సౌకర్యాలతో ఇవాళ గ్రామాలు కానీ తండాలు కానీ వర్ధిల్లుతున్నాయి, చాలా గొప్పగా ఉన్నాయి. మునుపటి పాలమూరేనా ఇది అని చెప్పి ఎన్ఆర్ఐలు వాళ్ళ స్వస్థలాలకు వచ్చినప్పుడు, ఏళ్ల తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కానీ, ఇతర ప్రాంతాల వాళ్ళు కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత వాళ్ళ పాలమూరు సందర్శించినప్పుడు కానీ వాళ్ళు ఆశ్చర్యపోయి చెప్తున్నారు, మేము ఆనాడు చూసిన పాలమూరు ఇవాళ చూస్తున్నటువంటి పాలమూరు ఎట్లుందని. ఆ మిగిలినటువంటి భాగాలు కూడా పూర్తి కావాలి, మంచి కావాలంటే ఇదే ఈ పాలమూరు రంగారెడ్డి పూర్తయితే భారతదేశంలో
పంజాబ్లోని 2-3 జిల్లాల తర్వాత అత్యంత అద్భుతమైనటువంటి జిల్లాగా పాలమూరే ఉంటుంది, ఇంకే జిల్లా ఉండదు. మిగిలిపోయినాక ఆ పనులు చేసి చరిత్రలో నిలవండి మీరు కూడా అంటే శాపనార్థాలు. ఇప్పటికి ఏం చేయకుండానే కేసీఆర్ ఇచ్చిన మెడికల్ కాలేజ్, శాంక్షన్ చేసిన మెడికల్ కాలేజ్ తీసుకొని పోయి తమరు పెట్టుకున్నారు. తమరు ఒక మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నారా అండి? కొడంగల్కి వచ్చిన మెడికల్ కాలేజ్ ఎక్కడిది? తెచ్చి తయారుగా పెట్టి తీసుకొని పోయి కూర్చున్నారు. అన్ని తయారు ఉన్న దాంట్లో పోయి కూర్చున్నట్లే, సెక్రటరీ తయారు పోయి కూర్చున్నది, అన్ని తయారుకున్న దాంట్లోనే అన్ని తయారుగా వడ్డించి రెడీగా పెట్టినటువంటిది పెట్టుకొని మళ్ళీ నిందలు. కేసీఆర్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి బీఆర్ఎస్ పార్టీని హస్తం చేసుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. అందులో భాగంగానే తనను పార్టీ నుంచి బయటకు పంపారని ఆమె చెప్పారు. హరీష్ రావు, సంతోష్ రావులపై మరోమారు కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డికి హరీష్ రావు లొంగిపోయారని దుయ్యబట్టారు. తనపై కుట్రలు జరుగుతున్నాయని చెప్పుకున్న సోదరుడు కేటీఆర్ కనీసం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేసిన కవిత శాసనమండలి సహా బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నేను కాంగ్రెస్ పెద్దల మీద ఒత్తిడి తీసుకొస్తుంటే బీసీలకు 42% అమలు చేయాలంటే ఏది పడితే అది చిల్వల్ పల్వల్గా నా మీద రాపించడం, ప్రచారం చేయడం, చాలా దారుణమైనటువంటి పనులు పార్టీలో ఉన్నటువంటి కొందరు పని కట్టుకొని కత్తి కట్టుకొని నా మీద చేయడం జరిగింది. సామాజిక తెలంగాణ సాధన కోసం నేను కట్టుబడి ఉన్నా అన్న. మళ్ళీ తప్పేముంది? సామాజిక తెలంగాణ పేరుతోని కవిత పార్టీ పెడుతుందని చెప్పి నేను నిన్న చెప్పిన 2 పేర్లు పని కట్టుకొని నా మీద దుష్ప్రచారం చేసిరు. నేనేమైనా తప్పు మాట్లాడినా? బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకమా సామాజిక తెలంగాణ నినాదానికి? బీఆర్ఎస్ పార్టీకి సామాజిక తెలంగాణ అవసరం లేదా? హరీష్ రావు ఇంట్లో బంగారం ఉంటే, సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా? కాదు కదా. ప్రతి ఒక్క సమాజం బాగుంటేనే బంగారు తెలంగాణ అవుతుంది. తెలంగాణ నా ఆఫీస్ అండి, నా పార్టీ భవన్ లో పోయి కూర్చొని నేనేం చెప్పినా? నా మీద కుట్రలు జరుగుతున్నది, నా మీద విష ప్రచారం జరుగుతున్నది అని చెప్పిన. నేను రామన్నను బుజ్జగించి గడ్డం పట్టుకొని అడుగుతా ఉన్నా, అన్న నీ చెల్లెని మహిళా ఎమ్మెల్సీని మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారన్న, ఫోన్ చేయరా అన్న? నాకు ఏమైంది బేటా, ఎందుకు బాధపడుతున్నావు అని ఫోన్ చేయరా? ఇది ఎప్పుడు జరిగిన ఇన్సిడెంట్? లేక లీక్ కాకముందు చెల్లెలు అన్న బంధుత్వాలు పక్కన పెడదాం ఒక నిమిషం. ప్రొఫెషనల్ సెటప్ లో ఒక పొలిటికల్ పార్టీలో ఒక మహిళా ఎమ్మెల్సీ భవన్ లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయంటే మీరు మాట్లాడినరా అన్న? 103 రోజులు అయిపోయిందన్న ఇయ్యాలటికి ఒక్క మాట మాట్లాడినరా? కేసీఆర్ గారు ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నారు, నేను కాళేశ్వరం ప్రాజెక్టు కడతా, దానికి నీ డబ్బులు ఇస్తా అని. తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు స్థలం మార్చినప్పుడు మంత్రి ఎవరు? ప్రాజెక్టులు డిసైడ్ చేసినప్పుడు మంత్రి ఎవరు? అన్ని మీటింగ్లు, టెక్నికల్ ఇష్యూస్ చూసుకోవాల్సింది ఎవరు? ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. నేను మొత్తం అసెంబ్లీ స్పీచ్ చూడరు మీరు, వీళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మీకు తెలిసిపోతుంది. ఎంతసేపు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్లు తిన్నది, 1,00,000 కోట్లు ఖర్చు కాని ప్రాజెక్టులో 40 లక్షల ఎకరాలకు నీళ్లియంగా కూడా 1,00,000 కోట్ల అవినీతి అయింది అంటారు రేవంత్ రెడ్డి గారు. దాన్ని మళ్ళీ ఓన్లీ కేసీఆర్ గారి గురించి చెప్తారు, హరీష్ రావు గారి గురించి మాట్లాడరు. ఎందుకంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది వీళ్ళిద్దరికి. నేను రామన్నను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న ఇవాళ మీతో బాగున్నట్టు వాళ్ళు నటించవచ్చు, హరీష్ అన్న కావచ్చు, సంతన్న కావచ్చు, కానీ వాళ్ళు మన మంచి కోరుకునే వాళ్ళు కాదు, వాళ్ళు తెలంగాణ ప్రజల మంచి కోరుకునే వాళ్ళు కాదు, వాళ్ళు కేసీఆర్ గారి మంచి కోరుకునే వాళ్ళు కాదు. వాళ్లను మీరు దూరం పెట్టి రాజకీయంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పుడు బీఆర్ఎస్ లో పనిచేస్తున్నటువంటి హార్డ్ కోర్ కార్యకర్తలను దగ్గరికి తీసుకొని ప్రజా ఉద్యమాలు తీసుకొని ప్రజల దగ్గరికి పోతేనే మన పార్టీ బతుకుంటుంది, నాన్న పేరు బాగుంటుంది. ఇవాళ నాన్నకు సిబిఐ అనేటటువంటిది వచ్చిందంటే అది కేవలం హరీష్ రావు గారు, సంతోష్ రావు గారి అవినీతి వల్లనే వచ్చిందని మళ్ళొకసారి నేను ఘంటాపదంగా చెప్తున్నాను. ఇంకా గమ్మత్ ఏంటంటే ఇదే హరీష్ రావు గారు వాళ్ళ ఫాలోవర్స్ అంతా నిన్నటి నుంచి చెప్తున్నారు, హరీష్ అన్న చాలా కష్టపడ్డాడు, డే 1 నుంచి ఉన్నాడు అని. డే 1 నుంచి లేరు. పెద్దసారు టీడీపీ నుంచి బయటకు వస్తుంటే మామయ్య మనకెందుకు, డిప్యూటీ సీఎం మనం ఎందుకు రాజీనామా చేయాలి, ఈ ఉద్యమం ఏమవుతుందో, ఈ పార్టీ ఏమవుతుందో, మనకు రిస్క్ ఎందుకని ఆనాడు ఈనాడు పేపర్లో వచ్చింది. 1,50,00,000 రూపాయలు తీసుకొని వ్యాపారం చేసుకుందామని హరీష్ రావు గారు ఎక్కడికో పోయిందని కూడా వచ్చింది. కటింగ్ కోసం వెతికిన దొరకలేదు, దొరికినప్పుడు ఎప్పుడో ట్వీట్ చేస్తుందాన్ని. బీఆర్ఎస్ పార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీ పెట్టినాక 9-10 నెలల తర్వాత వచ్చింది హరీష్ రావు గారు. డే 1 నుంచి లేరు. నమ్మకం లేకుండా ఆయన పార్టీ నిలబడుతుందో ఉంటుందో పోతుందో అని. ఓకే అయిపోయింది, రాగానే సారు పెద్ద హృదయం కాబట్టి క్షమించిరు, దగ్గర తీసుకున్నారు, ఎమ్మెల్యే కాకముందే మంత్రి ఇచ్చిర్రు, అన్ని రకాలుగా ఆదరించారు, అన్ని చేసిండ్రు. ఎప్పుడైతే పార్టీకి ఒక్క క్షణం చెడ్డ పేరు వచ్చిందో ఎక్కడ పోయిండండి ఈయన? చక్కా పోయి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలవాలే. నేను పెద్ద ట్రబుల్ షూటర్ అంటారు, ట్రబుల్ షూటర్ కాదు, ఈజ్ బబుల్ షూటర్. ఆయన ఏంటంటే ట్రబుల్ ఆయనే క్రియేట్ చేస్తాడు, చేసి నేనే సాల్వ్ చేసినట్టు నటిస్తాడు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, నేను, మా కుటుంబం, మాది రక్త సంబంధం. పదవులు పోతేనో పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేస్తేనో పోయేటటువంటి బంధం కాదు. కానీ ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలు ఉంటారో, పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో, వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళకి కావాల్సింది ఏంది? మేము ముగ్గురం కలిసి ఉండదు,
మా కుటుంబం బాగుండొద్దు, మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వాళ్ళకి అధికారం వస్తుంది. దాంట్లో భాగంగా ఇవాళ మొదటి స్టెప్ నన్ను బయటేసిరు పార్టీలోకి వెళ్ళి. అది ఇక్కడితో ఆగదు. నేను గౌరవనీయులు పెద్దలు దైవ సమానులు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు ఒక సూచన చేస్తా ఉన్నా. దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి నాన్న. నన్ను ఇవాళ బయటకు పంపొచ్చు, నేను మీలాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా, నిజాలు మాట్లాడతా. నేను ఉద్యమం నేపథ్యం నుండి వచ్చిన కాబట్టి నాగ్గా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మోసం చేయాలని చెప్పో ఇంకోటి చేయాలని చెప్పో మాట్లాడను. స్ట్రేట్ ఫార్వర్డ్ ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఇలా బలి చేసి పర్వాలేదు. కానీ రేపటి నాడు ఇదే ప్రమాదం రామన్నకు కూడా పొంచుంది, రేపటి నాడు ఇదే ప్రమాదం మీకు కూడా పొంచుంది. అల్టిమేట్ గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది. ప్రజలు తిరస్కరించిన వారి వెనుక తానెందుకు ఉంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తాను ఎవరి వెనకాల లేనని, ప్రజల వెనుక మాత్రమే ఉంటానని స్పష్టం చేశారు. అవినీతి సొమ్ము పంపకాల్లో తేడాల వల్లే బీఆర్ఎస్లో విభేదాలు వచ్చాయన్న రేవంత్ రెడ్డి మీ కుల కుటుంబ పంచాయతీల్లో తమను తీసుకురావద్దని అన్నారు. ఒకప్పుడు ఏ పార్టీని బతకనియేమో, ఎవరు రాజకీయం కాదు కదా, నిద్రలో కూడా శాసనసభ్యులు అవుతామన్న ఆలోచన చెయ్యొద్దు అని ఆనాడు అక్రమ కేసులు పెట్టి ఎంతమందిని జైళ్ళకు పంపించారు. ఇవాళ వాళ్ళే తన్నుకొని చేస్తున్నారు. ఒకరు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారు. ఎవరు అక్కర్లేదు వాళ్ళే పొడుచుకుంటున్నారు. విపరీతమైన అవినీతి సొమ్ము వచ్చిన తర్వాత సొమ్ముల పంపకాలలో కుటుంబ పంచాయతీలు ఇవాళ కుటుంబంలోనే ఒకరు సహించుకోలేని పరిస్థితి. ఒకరి మీద ఒకరు యాసిడ్ దాడులు చేసుకోవాలని ఒకరిని ఇంకొకరు నవ్వుతూనే కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో దాపురించినాయి. పాపం ఊరికే పోదు. పెద్దలు చెప్పిండ్రు, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహానుభావ అని చెప్పిండ్రు. చేసిన పాపాలు ఎక్కడికి పోవు, ఖచ్చితంగా ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి. వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. ఆయన వెనకాల ఈయన ఉన్నాడని, ఈయన వెనకాల ఆయన ఉన్నాడని. నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను, అంత చెత్తగాళ్ళ వెనకాల నేనెందుకు ఉంటానయా? నేను నాయకుడిని ఉంటే ముందుంటా, మా వాళ్ళకి తోడుకుంటా. వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కత్తులతో పొడుచుకొని హరీష్ రావు, సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒకరంటే, లేదు కల్వకుంట్ల కవిత గారు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని. మీరంతా దిక్కుమాల్లో అని తెలంగాణ ప్రజలు బండకేసి కొడితే మీ వెనకాల ఎవడన్నా బుద్ధునోడు ఉంటాడా? అన్నం తినవాడు ఎవడన్నా మీతోను ఉంటాడా? నేను ఉండేది పాలమూరు జిల్లా 4 కోట్ల తెలంగాణ ప్రజల వెనుక ఉంటా, తోడుంటా, వాళ్ళ కోసం పని చేస్తా. నాకంత సమయం లేదు ఇంత పనికిమాలతోని కలిసి, లేకపోతే మీకు మీరే పంపకాలలో వచ్చిన పంచాయతీలు మీరే పొడుచుకుంటారు. మేము చూస్తే చాలు. జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు. దయచేసి మీ వివాదంలోకి మీ కుటుంబ పంచాయతీలనో మీ కుల పంచాయతీలనో మమ్మల్ని లాగకండి. మాకెలాంటి ఆసక్తి లేదు. మిమ్మల్ని ఎప్పుడో ప్రజలు తిరస్కరించిండ్రు. మీరు కాలం చెల్లిన 1000 రూపాయల నోటు లాంటోళ్ళు. కాలగర్భంలో కలిసిపోతుంది ఆ పార్టీ. ఒకప్పుడు జనతా పార్టీ కూడా గొప్ప పేరుండే, కానీ జనతా పార్టీ కనుమరుగైంది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక అద్భుతమైన పార్టీ, చాలామందికి అవకాశాలు కల్పించిన పార్టీ. కొంతమంది కుట్రల వల్ల ఆ పార్టీ కూడా ఈరోజు తెలంగాణలో ఒక సమస్యను ఎదుర్కొంటుంది. మరి ఇన్ని దుర్మార్గాలు చేసిన మీరు మాత్రం ఎట్లా మనుగడ సాధిస్తారు? ప్రకృతి అనేది ఉంటుంది, ఆ ప్రకృతి శిక్షిస్తుంది. అందులో మనకి ఎవరికి ఏమాత్రం ప్రమేయం లేదు. రాజకీయాల వైపు చూడకండి మిత్రులారా. పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసుకుందాం. ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషనే మై ఫస్ట్ ప్రయారిటీ. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉండదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జోస్యం చెప్పారు. కవిత అమెరికా వెళ్లి వచ్చిన వెంటనే తన సోదరుడు కేటీఆర్ పై ఎక్కుపెట్టిన బాణం హరీష్ పైకి ఎందుకు మళ్లిందని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవిత రాజీనామా డ్రామా అంతా కేసీఆర్ కుటుంబంలో ఓ కొత్త నాటకమని ఆరోపించారు. కవిత కేసీఆర్ విడిచిన బాణమని అనుమానం వ్యక్తం చేసిన పీసీసీ చీఫ్ ప్రజలను మభ్యపెట్టే డ్రామాలంటూ విమర్శించారు. కవిత రాజీనామా చేయడం శుభపరిణామంగా భావిస్తున్నప్పటికీ ఆమె భాగస్వామ్యం లేకుండానే అవినీతి జరిగిందా అని ప్రశ్నించారు. సంతోష్ రావు, హరీష్ రావు వెనక ఉండాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. అవినీతి పరులను అందరినీ ఒకే కోణంలో చూస్తామని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డిపై అభాండాలు వేయటం సబబు కాదని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.
అర్థం అవట్లే. మొన్నటి వరకు కేటీఆర్ మీద మాట్లాడిన కవిత అమెరికా పోయి రాగానే స్టాండ్ ఎందుకు మార్చింది? ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం ఆవిడ అక్కసంతా కేటీఆర్ మీదే ప్రధాన పదవి కోసం పోటీ వల్ల వాళ్ళిద్దరు పోటీ పడుతున్నారని. ఇప్పుడు తీరా చూస్తే గేమ్ రివర్స్ కనబడతా ఉంది. కేటీఆర్ మీద అక్కుపెట్టిన బాణం హరీష్ రావు వైపు ఎందుకు తిప్పాల్సి వచ్చింది? ఈ రాష్ట్రంలో అవినీతి విపరీతంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు సంతోష్ రావు గారు నాకన్నా ఎక్కువ సంపాదించినారని, హరీష్ రావు గారు మా అన్నకన్నా ఎక్కువ సంపాదించినారని, ఇదంతా కూడా వాటల తగాదా. అధికారం పోయిన తర్వాత వీళ్ళు కవిత గారు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా కూడా కవిత గారికి చిత్తశుద్ధి ఉండి తెలంగాణ వాదం మీద నమ్మకం ఉండి తెలంగాణ ప్రజల సొత్తును దోస్తున్నారు మా అన్నగారు మా కజిన్స్ అని అనుకున్నప్పుడు ఆ రోజు మాట్లాడుంటే దీనికి పస ఉండేది. సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావు కుమ్మక్కైనట్టు తను గతంలో చెప్పానని, ఇప్పుడు కల్వకుంట్ల కవిత కొత్తగా ఏమీ చెప్పలేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. జెడ్పీ అధ్యక్షుడిగా తనను ఎవరు ఓడించారో ఆనాడు పార్టీ అధినేత కేసీఆర్కు చెప్పినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇందులో ఎలాంటి దాపరికం లేదని చెప్పారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏకమై మెదక్ ఎంపీ ఎన్నికల్లో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నట్లు గతంలోనే చెప్పానని పేర్కొన్నారు. 2024 మార్చి 22న ఈ విషయాలన్నీ వెల్లడించారన్న రఘునందన్ రావు కవిత కొత్తగా ఏమీ చెప్పలేదన్నారు. బీఆర్ఎస్ అవినీతి బాగోతాల గురించి ఆమె చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయని రఘునందన్ రావు అన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా హరీష్ రావు గారిని అక్కడ ఇన్ఛార్జిగా పెడితే రఘునందన్ రావు గెలుస్తాడని మా కార్యకర్తలందరూ హరీష్ రావుని ఇక్కడ పెట్టకండి అని బాధపడ్డారు. అయినా మేము హరీష్ రావుని అక్కడ పెట్టడం వల్లనే పరోక్షంగా ఏం చెప్తుంది రఘునందన్ రావు గెలిచిండు అనేటువంటి అర్థం వచ్చేలా మాట్లాడతాం. అప్పటి జిల్లా పార్టీ అధ్యక్షునిగా నన్ను ఎవరు ఓడగొట్టినో కూడా నేను పార్టీ అధ్యక్షుడైనటువంటి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారికి చెప్పిన, కానీ ఆ రోజు కూడా యాక్షన్ తీసుకోలేదు. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్. ఇందులో కొత్తగా ఆమె ఏం చెప్పింది ఏం కూడా లేదు. రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారు ఒకటే ఫ్లైట్ లో వచ్చిర్రని, వాళ్ళిద్దరూ కుమ్ముక్క అయినరని, కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు కొల్లుడై నేను గెలవకుండా చూడాలని ప్రయత్నం చేస్తున్నారని 22 మార్చ్ 2024 రోజే వచ్చి చెప్పిన నేను. కానీ కవిత చెప్పినటువంటి మాటలలో టీఆర్ఎస్ పార్టీ అంతా కూడా అవినీతి పునాదుల మీద విస్తరించబడింది, మా ఎమ్మెల్సీలు ఒక్కొక్కరు 1000 కోట్లకు ఎదిగినరు, 750 కోట్లతోటి వెంచర్ చేస్తున్నాడు ఒక ఎమ్మెల్సీ అంటే అర్థం చేసుకోవాలి మనం ఎంత ఎదిగినారు. కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ పై కుట్ర చేస్తున్నాయని మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. సీబీఐ కాంగ్రెస్ జేబు సంస్థ అంటూ రాహుల్ గాంధీ ప్రచారం చేస్తూ ఉంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అద్భుత సంస్థగా కొనియాడుతున్నారని విమర్శించారు. 21 నెలల కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క వర్గము సంతోషంగా లేదన్న కేటీఆర్ యూరియా విషయంలో రైతులు ఆగ్రహంతో ఉన్నారని వెల్లడించారు. కేసీఆర్ పాలనలోని రోజులే బాగుండేవని అంతా అంటున్నారని తెలిపారు. గోదావరి జలాలు వాడుకోవాలంటే ఎత్తిపోతల ప్రాజెక్టులు తప్పనిసరి అని స్పష్టం చేసిన కేసీఆర్ భగీరథ ప్రయత్నంతో సముద్ర మట్టానికి 600 మీటర్ల ఎత్తుకు నీటిని తీసుకువెళ్లారని కొనియాడారు. అప్పులు తెచ్చైనా బీఆర్ఎస్ అధినేత అభివృద్ధి చేశారన్న కేటీఆర్ రేవంత్ రెడ్డి మాత్రం అప్పు పుట్టట్లేదంటున్నారని ఎద్దేవా చేశారు. మాట్లాడితే తెల్లారులేస్తే బీజేపీ కాంగ్రెస్ కత్తులు దూస్తారు. రాహుల్ గాంధీ గారు ఏమంటారు? సిబిఐ అనేది మోడీ గారు జేబు సంస్థ అంటాడు. దేశమంతా కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోస్తుంటే సిబిఐ, ఈడీ, ఐటీ మీద ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు మాత్రం లేదు సిబిఐ చాలా అద్భుతమైన సంస్థ, చాలా గొప్ప సంస్థ, వాళ్ళకే ఇస్తానని చెప్పిస్తే ఏం అర్థం చేసుకోవాలి మనం? దీని వెనుక ఉన్న రాజకీయం ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? ఇవాళ తెలంగాణ పచ్చబడుతుంటే కొంతమంది కళ్ళు ఎర్రబడుతున్నాయి, నచ్చట్లేదు వాళ్ళకి. అలా కడుపులో ఎక్కడో దేవినట్టు అవుతుంది. ఇక్కడ కార్మికులు బాగుండకూడదు, ఇక్కడ రైతులు బాగుండకూడదు, ఇక్కడ దరిద్రం తాండవిస్తేనే మన రాజకీయం సాగుతుంది అనే విధంగా ఇవాళ కాంగ్రెస్ బీజేపీ రాజకీయం చేసి ఇద్దరు కలిసి కేసీఆర్ గారి మీద ఏదో రకంగా కక్ష సాధింపు, ఏదో కేసు పెట్టి ఏదో రకంగా బదనాం చేసి ప్రజల్లోకి పోయి ఏదో ఒకటి చేయాలా అని ఒక దుర్బుద్ధితో వ్యవహారం చేస్తా ఉన్నారు. కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ఎలా వచ్చిందో చెప్పాలని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని హైకోర్టు ప్రశ్నించింది. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను కొట్టివేయాలని ఎస్కే జోషి వేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. కమిషన్ సాక్షిగా పిలిచి అక్రమంగా ఇరికించిందని జోషి తరపున న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. కమిషన్ నివేదిక మీ వద్ద ఉందా అని జోషి తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టారు కాబట్టి తమ వద్దకు వచ్చిందని జోషి న్యాయవాది వివరించారు. నివేదిక ఎమ్మెల్యేల దగ్గరే ఉండాలి కానీ మీ దగ్గరికి ఎలా వచ్చిందని ధర్మాసనం ప్రశ్నించింది. పబ్లిక్ డొమైన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నామని ఆయన తెలిపారు. నివేదికను పబ్లిక్ డొమైన్, ఆన్లైన్ నుంచి తొలగించాలని ఇదివరకే ఆదేశించాం కదా అని కోర్టు ప్రశ్నించింది. నివేదికను వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఎస్కే జోషికి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని వివరించారు.
కమిషన్ నివేదిక ఎలా వచ్చిందో అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్కే జోషి న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. నివేదిక ఎక్కడెక్కడ అందుబాటులో ఉందో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గణేష్ నవరాత్రులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఖైరతాబాద్ గణేశుడి వద్ద భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులు అధిక సంఖ్యలో బడే గణపతిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి గణేష్ మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో వివేకానంద యూత్ గణేష్ కమిటీ ఆధ్వర్యంలో వినాయకుడికి 108 రకాల వంటకాలతో నైవేద్యం సమర్పించారు. మంచిర్యాల జిల్లా మందమరిలో గణేష్ మండపం వద్ద సహస్ర దీపాలంకరణ చేశారు. సంపత్ అనే విద్యార్థి ఖైరతాబాద్ గణనాథుడి విగ్రహం తరహాలోనే కానీ 5.5 సెంటీమీటర్ల పరిమాణంలో చాక్ పీస్తో సూక్ష్మ విగ్రహాన్ని తయారు చేశాడు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో సురేందర్ మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపంలో యువకులు బ్లడ్ గ్రూప్పై అవగాహన కల్పిస్తున్నారు. వినాయకుని దర్శనం చేసుకోవడానికి వచ్చేవారికి బ్లడ్ గ్రూప్ తెలిసేలా రక్త పరీక్ష నమూనా కేంద్రం ఏర్పాటు చేశారు.